నమస్తే. వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. ఈరోజు టొమాటో రైస్ అనమాట. రెగ్యులర్‌గా చేసిన దానికంటే కొంచెం డిఫరెంట్‌గా, టేస్టీగా ట్రై చేయండి. చాలా అంటే చాలా క్విక్‌గా అయిపోతది. టేస్ట్ మాత్రం ఆసమ్‌గా ఉంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం అయితే ఫస్ట్ టొమాటోస్‌ని కట్ చేసి మిక్సీ జార్‌లో వేసుకోండి. మీ టేస్ట్‌కి సరిపడా మీరు కారం ఎంత తింటారో దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు. సోంపు అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. అండ్ అల్లం కూడా ఒక చిన్న ముక్క. మీరు ఎలాంటి వెజ్ ఐటెమ్స్ చేసినా కూడా అందులో అల్లం వేస్తే మాత్రం మంచి నాన్ వెజ్ ఫ్లేవర్ వస్తదనమాట. ఇట్లా వీటన్నిటిని కొంచెం ఉప్పు వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి. కుక్కర్‌లో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు అండ్ 2 అంటే 2 అనాస పువ్వు, మీకు నచ్చితే ఉల్లిపాయ వేసుకోవచ్చు. లేదంటే ఆలుగడ్డ ముక్కలు గూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇట్లా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ సెపరేట్ అయితున్నప్పుడు ఉప్పు, కారం, మసాలా, కొంచెం పసుపు వేసి ఈ మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్‌లో మగ్గించేసుకోండి. ఇట్లా మగ్గిన దాంట్లో కడిగి పెట్టుకున్న రైస్‌ని వెయ్యండి. మీరు ఒకవేళ రైస్‌ని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే, ఒక గ్లాసు బియ్యానికి 1:30 గ్లాసు నీళ్ళు పోసుకోండి. డైరెక్ట్‌గా బియ్యం వేసుకున్నట్లయితే, ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసుకుంటే, అన్నం పొడి పొడిలాడుతూ బాగొస్తదనమాట. ఇట్లా నేను డైరెక్ట్‌గా రైస్ వేసిన తర్వాత, వాటర్ అయితే పక్కన వేడి చేస్తూ ఉన్నాననమాట. ఆ నీళ్ళని ఇక్కడ యాడ్ చేసి, కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, రైస్ మాత్రం ఎంత ఫ్లేవర్‌గా ఉంటదంటే సూపర్‌గా ఉంటదనమాట. మనం ఎక్కువగా మసాలాలు వాడకుండా మైల్డ్‌గా, కమ్మగా చాలా బావుంటది. డెఫినిట్‌గా ఇట్లా ట్రై చేయండి. పిల్లలకైతే బాగా నచ్చుతది. అలా చిన్న చిన్న పొట్టలకి హెవీ హెవీ మసాలాలు కాకుండా ఇట్లా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.